హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ తేజ తెలుగు. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఏదైనా పీసీ బిల్డ్ చేసేటప్పుడు, ఎస్పెషల్‌గా గేమింగ్ కోసం గానీ, వీడియో ఎడిటింగ్ కోసం పీసీ బిల్డ్ చేసేటప్పుడు మీకు ప్రతి దాని మీద ఒక ఐడియా ఉంటది. ప్రతి కాంపోనెంట్ మీద మీకు ఒక ఐడియా ఉంటది. ప్రొ ప్రొసెసర్ ఏం తీసుకోవాలి, మదర్ బోర్డ్ ఏం తీసుకోవాలి, ఎస్ఎస్‌డీ ఏం తీసుకోవాలి, ర్యామ్ ఏది తీసుకోవాలి, ఎట్లాంటి క్యాబిన్ తీసుకోవాలి, ఎట్లాంటి మానిటర్ తీసుకోవాలని చెప్పేసి. బట్ ప్రతి ఒక్కళ్ళు ఒక దగ్గర స్టక్ అయిపోతారు. గ్రాఫిక్ కార్డ్. అసలు గ్రాఫిక్ కార్డ్ ఎలాంటివి చూస్ చేసుకోవాలో చాలా మందికి తెలియదు. ఎందుకంటే చాలా కంపెనీస్ చాలా మోడల్స్ అండ్ చాలా సిరీస్ ఎప్పటికప్పుడు లాంచ్ చేస్తూ ఉంటారు. వీటి మధ్యలో డిఫరెన్సెస్ చాలా మంది యూట్యూబర్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే లేటెస్ట్ గ్రాఫిక్ కార్డ్‌ని యూజ్ చేయమంటారు. బట్ మనకి దాని యూజ్ ఉండదు. కొంతమందికి అయితే చాలా తక్కువ యూజ్ ఉంటది. అసలు చాలా డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. వీటి మధ్యలో డిఫరెన్సెస్ గ్రాఫిక్ కార్డ్ ఎలా వర్క్ అవుతది, ఎవ్రీథింగ్ నేను ఒక డీటెయిల్డ్ వీడియోస్ అయితే చేయబోతున్నాను. బట్ ఈ వీడియోలో అయితే జస్ట్ ఒక గ్లాన్స్ లాగా మనకి జీటీఎక్స్‌కి, ఆర్టీఎక్స్‌కి మధ్య డిఫరెన్సెస్ జస్ట్ చెప్తున్నాననమాట. ఇన్ కేస్ ఎవరికైనా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ తెలుగులో మనకి ఏ వీడియో చూసినా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ లేదు గ్రాఫిక్ కార్డ్ గురించి. నేనైతే ఒక డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఒక ప్లే లిస్ట్ లాగా చేయాలనుకుంటున్నాను. ఇన్ కేస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. అలాగే నాకు అట్‌లీస్ట్ 100 లైక్స్ వచ్చేలా చేయండి. సో దట్ నేను ఈ ప్లే లిస్ట్‌ని నేను స్టార్ట్ చేస్తాను. వీడియో మాత్రం చివరిదాకా చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో జీటీఎక్స్‌కి, ఆర్టీఎక్స్‌కి మధ్యలో డిఫరెన్సెస్ గురించి చెప్తాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. గ్రాఫిక్ కార్డ్ అన్నది బేసిక్‌గా ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ కాంపోనెంట్స్. జీపీయూ, వీరామ్ అని చెప్పేసి అంటారు. తర్వాత పీసీబీ, ఫ్యాన్స్ అండ్ అవుట్లెట్ కనెక్షన్స్. ఈ 5 కాంబినేషన్‌లో మనకు గ్రాఫిక్ కార్డ్ అన్నది ఉంటదన్నమాట. అసలు గ్రాఫిక్ కార్డ్ పర్పస్ ఏంటి? ఫ్రెండ్స్, బేసిక్‌గా మనకి గ్రాఫిక్ కార్డ్ పర్పస్ ఏంటన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఇప్పుడు మనకి ఏదైనా ఒక ఇమేజ్ జనరేట్ అవ్వాలనంటే, మానిటర్ మీద ఇమేజ్ జనరేట్ అవ్వాలనంటే అది హై క్లారిటీ ఇమేజ్ లైక్ 4K అవ్వచ్చు, లేకపోతే 4K ఇమేజెస్ అవ్వచ్చు, లేదా 4K వీడియో అవ్వచ్చు. ఇట్లాంటివి జనరేట్ చేయాలనంటే చాలా మెమరీ కన్జ్యూమ్ చేసుకుంటది. అది ర్యామ్ మెమరీ, అట్ ద సేమ్ టైమ్ ప్రాసెసర్ మెమరీ. ఈ ప్రాసెస్‌లోనే మనకు ఒక డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ లేకపోతే ఆ ప్రాసెసింగ్ చేసేటప్పుడు, ఆ ఇమేజ్ ప్రాసెసింగ్ చేసేటప్పుడు మనకి నార్మల్ ప్రాసెసర్ ఉంది కదా, మిగతా వాటి కోసం యూజ్ చేస్తాం నార్మల్ ప్రాసెసర్ అండ్ నార్మల్ ర్యామ్ ఉంటుంది కదా, మనకి మదర్ బోర్డ్‌కి పెడతాం ర్యామ్ అండ్ ప్రాసెసర్. వాటితో మెమరీ అనేది కన్జ్యూమ్ చేసుకుంటాం. దానివల్ల ఏంటంటే మనకి మిగతా వర్క్స్, ఆ ప్రొసెసర్ అన్నది ఓన్లీ ఇమేజ్ రెండరింగ్ కోసమే కాదు కదా, మనకి అప్లికేషన్ ఓపెన్ చేయాలన్నా, విండోస్ రన్ అవ్వాలన్నా అదే ప్రాసెసర్ కావాలి, అదే ర్యామ్ కావాలి. అండ్ రెండరింగ్ కోసం కూడా అదే ప్రాసెసర్, అదే ర్యామ్ కావాల్సి వస్తే, అదే ర్యామ్ యూజ్ చేయాల్సి వస్తే మనకి సిస్టమ్ అనేది స్లో అయిపోతుంది. ఎక్కువసేపు వర్క్ చేయలేము, హీట్ ఎక్కువ అయిపోతుంది, కొన్ని సిచ్యువేషన్స్‌లో కాలిపోతుంది. ఇట్లాంటి సిచ్యువేషన్‌ని ఓవర్‌కమ్ చేయడానికి మనకు జీపీయూ అనేది తీసుకొచ్చారు. ఈ జీపీయూ అనేది ఒక చిన్న చిప్ ఫ్రెండ్స్. ఇది ఒక గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ అంటారు. ఈ చిన్న చిప్, ఈ చిప్ అనేది ఒక పీసీబీ మీద ఇంటిగ్రేట్ చేసి ఉంటది. ఆ పీసీబీ మీద మనకి చిప్‌తో పాటు చుట్టుపక్కల ర్యామ్ స్లాట్స్ కూడా ఉంటాయన్నమాట. ఈ ర్యామ్ స్లాట్స్ కూడా ఇంటిగ్రేట్ అయ్యి ఉంటది. ఇది మనం రిమూవ్ చేయలేమన్నమాట. ఈ ర్యామ్ స్లాట్స్‌ని మనం ఏంటంటామంటే వీరామ్ అని చెప్పేసి అంటాం. అంటే ఒక వీడియో జనరేట్ చేయడానికి, ఒక వీడియోలో ఒక ఫ్రేమ్ జనరేట్ చేయడానికి, లేదా ఇమేజ్‌లో పిక్సెల్ జనరేట్ చేయడానికి డెడికేటెడ్ ర్యామ్ ఉంది, డెడికేటెడ్ ప్రాసెసర్ ఉంది. దీనివల్ల ఏంటంటే మనకి నార్మల్ ర్యామ్ అండ్ నార్మల్ ప్రాసెసర్ యూజ్ చేయదు. దీనివల్ల మన కంప్యూటర్ మీద పెర్ఫార్మెన్స్ అనేది కొంచెం ఎక్కువ అవుతదనమాట. చాలా బాగుంటదనమాట. పెర్ఫార్మెన్స్ కొంచెం హైగా ఉంటది. మనం ఎట్లాంటి ఎడిటింగ్ చేసుకోవచ్చు, ఎట్లాంటి గేమింగ్ అయినా ఆడేయవచ్చు అనమాట. బట్ ఈ జీపీయూలోని మనకి హీట్ అన్నది ఎక్కువ జనరేట్ అవుద్ది కదా. ఇప్పుడు మనకి ప్రాసెసర్‌కి ఎలా హీట్ జనరేట్ అవుతుంది, జీపీయూ కూడా హీట్ జనరేట్ అవుద్ది. అందుకే మనకి 3 ఫ్యాన్స్ ఉంటాయి, కొన్నిట్లో 4 ఫ్యాన్స్ ఉంటాయి గ్రాఫిక్ కార్డ్‌కి. ఈ ఫ్యాన్స్ అనేవి అందుకు ఉంటదనమాట. ఇక జీపీయూ అనేది మనకి మాక్సిమం పీసీఐ స్లాట్స్‌కి మనం కనెక్ట్ చేస్తూ ఉంటాము. లేదా ఎక్స్టర్నల్ జీపీయూస్ కూడా ఉంటాయి. కాస్ట్ ఎక్కువ ఉన్నా కూడా ఎక్స్టర్నల్ జీపీయూస్ ఉంటాయి. డైరెక్ట్‌గా మనమేమో మన మదర్ బోర్డ్‌కి కనెక్ట్ చేసేసుకుంటాం అనమాట. ఇది జీపీయూ అనేది. జీపీయూ పర్పస్ అనేది ఇది. ఇప్పుడు జీపీయూ గురించి మనం కొంచెం డీటెయిల్‌గా వెళ్ళే ముందు, జీపీయూ తాలూకా బ్రాండ్స్ వచ్చేసరికి 2 బ్రాండ్స్ ఉంటాయన్నమాట. ఒకటి ఎన్విడియా, ఒకటి ఏఎండీ. అదే ఫ్రెండ్స్, అదేంటి మనము ఒకవేళ షాపింగ్ చేసేటప్పుడు యాసర్ ఉంటది, యాసూస్ ఉంటది, గిగాబైట్ ఉంటది, ఎంఎస్ఐ ఉంటది. ఇవన్నీ కంపెనీలు. ఈ కంపెనీలన్నీ అయితే ఎన్విడియా జీపీయూ లేదా ఏఎండీ జీపీయూస్ ఉంటాయి. ఈ ఏఎండీ జీపీయూస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాయి. జీపీయూ అంటే ఆ గ్రాఫిక్ కార్డ్ మొత్తం కాదు ఫ్రెండ్స్. జీపీయూ అంటే ఆ చిప్ ఒకటే జీపీయూ అంటాం. ఈ జీపీయూ రెండే ఉంటాయి. ఇప్పుడు మనకి నార్మల్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే మనం ఏ కంపెనీ తీసుకున్నా ఇంటెల్ అండ్ ఏఎండీ ప్రాసెసర్స్ ఉంటాయి కదా. అలాగే మనం గ్రాఫిక్ కార్డ్ జీపీయూ అనేది ఓన్లీ ఎన్విడియా అండ్ ఏఎండీ మాత్రమే మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. మిగతాదంతా పీసీబీ అవ్వచ్చు, వీరామ్,
ఫ్యాన్స్, దానికి ఉన్న ప్రతి కాంపోనెంట్ ఆ కంపెనీ అన్నది ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది అనమాట. డిపెండ్స్ ఆర్జీబీ అవ్వచ్చు, ఇట్లాంటివన్నీ ఆ కంపెనీ అన్నది. ఎంఎస్ఐ అయితే ఎంఎస్ఐ, యాసూస్ అయితే యాసూస్ అవి మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటుంది. బట్ ఆ జీపీయూ అనేది ఓన్లీ ఏఎండి అండ్ ఎన్విడియా అనేది యూజ్ చేసుకుంటుంది. ఎక్కువగా నేను ఏఎండి గురించి నేను ఈ వీడియోలో డిస్కస్ చేయను. చెప్పంటే ఆల్రెడీ నేను ఒక ప్లేలిస్ట్ పెడదాం అనుకుంటున్నాను. ఆ ప్లేలిస్ట్ డీటెయిల్గా తర్వాత చెప్తాను. ఇక్కడ ఈ వీడియోలో ఏంటంటే నేను ఓన్లీ ఎన్విడియాలోనే ఎన్విడియా G4 GTXకి RTXకి మెయిన్ కీ డిఫరెన్సెస్ ఏంటో నేను ఈ వీడియోలోని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. GTX RTX గురించి మాట్లాడుకునే ముందు అసలు GTX అంటే ఏంటి? గిగా టెక్స్చర్ షేడర్ ఎక్స్ట్రీమ్ అని చెప్పేసి అంటారు. RTX అంటే ఏంటి? రే ట్రేసింగ్ టెక్స్చర్ ఎక్స్ట్రీమ్ అని చెప్పేసి అంటారు. ఇది మెయిన్ డిఫరెన్సెస్. చాలా మందికి తెలియదు దీని అబ్రివియేషన్. గిగా టెక్స్చర్ షేడర్ ఎక్స్ట్రీమ్ అంటే GTX, రే ట్రేసింగ్ టెక్స్చర్ ఎక్స్ట్రీమ్ అంటే RTX అని చెప్పేసి. GTX ఫస్ట్ GTX 260 2008లో ఫస్ట్ లాంచ్ చేయడం జరిగింది. దాని తర్వాత 10 years తర్వాత అంటే 2018లో ఫస్ట్ RTX లాంచ్ చేశారు. ఇప్పుడు GTX గురించి RTX గురించి మెయిన్ కీ డిఫరెన్సెస్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో ఫస్ట్ కీ డిఫరెన్స్ వచ్చేసరికి మనకి GTX RTXకి ఫస్ట్ మనం మాట్లాడుకున్నట్టయితే GTX అనేది స్టాండర్డ్ లైన్, RTX అనేది హై అండ్. GTX మనం నార్మల్గా చిన్న ఎడిటింగ్ కోసం, చిన్న గేమింగ్ కోసం అయితే యూజ్ చేస్తాం. RTX చాలా హై పర్ఫార్మింగ్ గేమింగ్స్ కానీ, లేకపోతే మనం 4K 60 FPS 120 FPSలోని ఒకసారి రికార్డ్ చేస్తాము, దాన్ని ఎడిటింగ్ చేస్తాం కదా, అట్లాంటి పర్పస్ కోసం మనం RTXని యూజ్ చేస్తాం. ఏదో చిన్న పర్పస్ కోసం GTXని యూజ్ చేస్తాం. GTX పర్ఫార్మెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది when compared to RTX. ఇందులో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి అనమాట. మెయిన్ కీ డిఫరెన్స్ వచ్చేసరికి మనకి ఆర్కిటెక్చర్ డిఫరెంట్ ఉంటుంది GTXకి RTXకి. రే ట్రేసింగ్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉంటుంది, పవర్ ఎఫిషియన్సీ ఉంటుంది, AI ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో ప్రైస్. మెయిన్ ఫస్ట్ వచ్చేసరికి ఆర్కిటెక్చర్. మనం ఏ ప్రాసెసర్ తీసుకున్నా ఒక ఆర్కిటెక్చర్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. ఇందులో మనకి GTX వచ్చేసరికి ట్యూరింగ్ అండ్ పాస్కల్ ఆర్కిటెక్చర్ మీద డిపెండ్ అవుతుంది. మరి RTX దేని మీద డిపెండ్ అవుతుంది అంటే ఇది కూడా మనకి ట్యూరింగ్ అండ్ యాంపియర్ ఆర్కిటెక్చర్ మీద డిపెండ్ అవుతుంది. ట్యూరింగ్ అండ్ యాంపియర్ ఆర్కిటెక్చర్ మీద మనకి RTX అనేది డిపెండ్ అవుతుంది. ఈ యాంపియర్ ఆర్కిటెక్చర్ వల్ల మనకి ఏంటంటే RTX సిరీస్ అనేది చాలా హై పర్ఫార్మెన్స్ని ఇస్తుంది అనమాట. ఇది మనకి ఫస్ట్ ఆర్కిటెక్చర్ మీద ఉన్న మెయిన్ కీ డిఫరెన్స్. సెకండ్ వచ్చేసరికి రే ట్రేసింగ్. అసలు రే ట్రేసింగ్ అంటే ఏంటి? మనకి GTXలో రే ట్రేసింగ్ ఉండదు, ఓన్లీ RTXలోనే రే ట్రేసింగ్ ఉంటుంది. రే ట్రేసింగ్ అంటే ఏంటంటే మనకి RTX నేమ్లోనే ఉంది రే ట్రేసింగ్ టెక్స్చర్ ఎక్స్ట్రీమ్. అసలు ఈ రే ట్రేసింగ్ అంటే ఏంటంటే మనం కొన్ని గేమ్స్ ఆడేటప్పుడు మనకి రియలిస్టిక్గా లైటింగ్ కనిపించడం, ఒకవేళ ఎట్ సైడ్ అయితే లైటింగ్ ఉంటుంది, ఒక సబ్జెక్ట్ ఉంటే ఆ సబ్జెక్ట్ తర్వాత షాడో అనేది ఆపోజిట్ సైడ్ ఉండటం, తర్వాత మనకి రిఫ్లెక్షన్స్ ఎక్కువగా ఉండడం, ఇట్లాంటివన్నీ మనకేమో రే ట్రేసింగ్ అంటే RTX సిరీస్లోనే ఉంటుంది అనమాట. మనకి GTX సిరీస్లో కనిపించదు. మనకి షాడోస్ కానీ, లేకపోతే ఈ రిఫ్లెక్షన్స్ కానీ, ఈ లైటింగ్ కానీ మనకి ఎక్కువగా అందులో కనిపించదు. మనకి రియలిస్టిక్గా గేమింగ్ కావాలి, రియలిస్టిక్గా మనకి ఏదైనా అప్లికేషన్స్ ఓపెన్ చేసినప్పుడు రియలిస్టిక్గా ఉండాలి అన్నప్పుడు మనమేమో ఈ రే ట్రేసింగ్ని చూస్ చేసుకుంటాం. ఈ రే ట్రేసింగ్ అనేది ఓన్లీ మనకి ఏమో RTXలోనే ఉంటుంది, GTXలో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పర్ఫార్మెన్స్ గురించి మనం సబ్స్క్రైబ్గా ఏం చెప్పక్కర్లేదు. GTX పర్ఫార్మెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది when compared to RTX. అందుకని డిఫరెన్సెస్ ఏం లేదు. అండ్ ఫోర్త్ వచ్చేసరికి మనకి పవర్ కన్సంప్షన్ అనగానే మీకు చాలా వరకు ఇంకా ఒక క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. మనకి RTX అనేది ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇస్తుంది కాబట్టి ఎక్కువ పవర్ కన్స్యూమ్ చేసుకుంటుంది GTXతో కంపేర్ చేస్తే. బట్ ఇక్కడ రివర్స్, మనకి RTXలోనే ఎక్కువ పర్ఫార్మెన్స్ వస్తుంది, అట్ ద సేమ్ టైం పవర్ కూడా ఎక్కువ కన్స్యూమ్ చేసుకుంటుంది when compared to GTX. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే మరీ ఎక్కువ కాదు, when compared to GTX RTX పర్ఫార్మెన్స్ పవర్ కన్సంప్షన్ కొంచెం తక్కువగా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది మనకి GTXలోనే ఎక్కువగా ఉండదు, మనకి RTXలోనే ఎక్కువగా ఉంటుంది. RTXలోనే ఏంటంటే NVIDIA టెన్సర్ కోర్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఇది ఏం చేస్తుంది అంటే ఆర్టిఫిషియల్గా మనకేమో డీప్ లెర్నింగ్ క్యాపబిలిటీస్ నేర్పిస్తుంది. మనం DLSS అనేసి మనకి ఒక ఇంతవరకు మనం తెలుసుకుంటుంటే డీప్ లెర్నింగ్ సూపర్ శాంప్లింగ్ అని చెప్పేసి ఇది ఏం చేస్తుందంటే బేసిక్గా మనకి ఒక్కొక్కసారి ఒక ఇమేజ్ ఓపెన్ చేసినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా ఒక వీడియో కానీ, లేకపోతే ఏదైనా గేమ్స్ కానీ ఓపెన్ చేసినప్పుడు మనకి ఫ్రేమింగ్ అనేది మధ్యలో ఇన్కంప్లీట్గా ఉంటుంది. అంటే ఈ ఫ్రేమ్ తర్వాత నెక్స్ట్ మనకు ఫ్రేమ్ రావాలి, ఆ ఫ్రేమ్కి ఈ ఫ్రేమ్కి మధ్య కొంచెం ఎంటీ ఉంటుంది అన్నమాట. ఆ ఎంటీనెస్ని ఫిల్ చేయడానికి DLSS టెక్నాలజీని యూజ్ చేస్తుంది. ఇది డీప్ లెర్నింగ్ శాంప్లింగ్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే ఫస్ట్ ఫ్రేమ్కి సెకండ్ ఫ్రేమ్కి మధ్యన ఆర్టిఫిషియల్ ఫ్రేమ్స్ పెడుతుంది అనమాట. అదే ఫస్ట్ ఫ్రేమ్ బట్టి సెకండ్ ఫ్రేమ్ని క్యాలిక్యులేట్ చేసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకొని మధ్యలో మనకేమో 2 ఫ్రేమ్స్ పడుతుంది. దానివల్ల ఏంటంటే ఫ్రేమ్స్ అనేది ఎక్కువగా ఉంటాయి.
మనకి చాలా రియలిస్టిక్గా ఫ్రేమ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుంది, చాలా రియలిస్టిక్గా మనకి స్లో మోషన్స్ అవ్వచ్చు, లేకపోతే రియలిస్టిక్గా మన గేమింగ్ పర్ఫార్మెన్స్ అవ్వచ్చు, చాలా రియలిస్టిక్గా కనిపిస్తుంది అనమాట. ఈ డిఎల్ఎస్ఎస్ టెక్నాలజీ అన్నది మనకి ఎక్కువగా ఆర్టీఎక్స్ 3040 నుంచి మనకి స్టార్ట్ అయ్యింది అనమాట. ఇది ఎక్కువగా ఆర్టీఎక్స్లోనే ఉంటుంది, మనకి జీటీఎక్స్లోని ఈ డిఎల్ఎస్ఎస్ టెక్నాలజీ ఉండదు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ప్రైస్ గురించి మనం సెపరేట్గా మాట్లాడక్కర్లేదు. ప్రైస్ ఆర్టీఎక్స్ అనేది చాలా హై ప్రైస్ ఉంటుంది వెన్ కంపేర్ టు జీటీఎక్స్. ఆర్టీఎక్స్లోనే మనకి బడ్జెట్లోనే మనకి ఏమీ లేదన్నా ఒక 35,000 నుంచి 40,000 ఉంటుంది. అదే జీటీఎక్స్లో అయితే మనకి చాలా తక్కువ బడ్జెట్ ఉంటుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ మెయిన్ కీ డిఫరెన్సెస్, 6 మెయిన్ కీ డిఫరెన్సెస్ జీటీఎక్స్కి ఆర్టీఎక్స్కి. మీకు ఒక ఐడియా ఉండుంటుంది, ఒక ఐడియా వచ్చి ఉంటుంది మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, డిఎల్ఎస్ఎస్ అంటే ఏంటి, రే ట్రేసింగ్ అంటే ఏంటి, ఏది ఆర్కిటెక్చర్ ఎలాంటిది యూజ్ చేసుకుంటుంది, సబ్ శాంప్లింగ్ అంటే ఏంటి, ఇవన్నిటి గురించి మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటాను. నేను ఇంకా ఇది జస్ట్ ఒక శాంపుల్ మాత్రమే. నేను ఇంకా డీటెయిల్డ్గా ఒక ప్లేలిస్ట్ అయితే నేను గ్రాఫిక్ కార్డ్ మీద డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో 100 లైక్స్ వచ్చిందంటే నెక్స్ట్ మినిట్లోనే మీకేమో ఒక వీడియో అప్లోడ్ అవుతుంది. ఆ తర్వాత మీకు అలాగ వీడియోస్ అప్లోడ్ అవుతూనే ఉంటుంది. నేను ఎక్స్పెక్ట్ చేసినంత వరకు ఒక 4 వీడియోస్లోని మీకు ఈ పర్టికులర్ గ్రాఫిక్ కార్డ్ గురించి ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేయాలి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. ప్రతి ఒక్కరు చూడగానే లైక్ చేయండి ఫ్రెండ్స్, సో దట్ నాకు ఇంకా బూస్టింగ్ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.